బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ బీసీ బిల్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇక్కడ తీర్మానం చేసిన తర్వాత మరలా పార్లమెంటులో ఆమోదింప చేయాలని చెప్పి అక్కడికి పంపడం జరిగింది. మరి అక్కడ ఈ బిల్లు ఆమోదించేటువంటి పరిస్థితి లేదు. ఇది దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పి, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి, 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి, పార్లమెంట్లో ఆమోదింప చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి వీళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ మరి అక్కడ బీజేపీ పార్టీ ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈ క్రమంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు, బీసీ నాయకులు వీళ్ళందరూ కూడా మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ మహాధరణ నిర్వహించాలన్న ఒక ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ, బీసీ సంఘాలు కానీ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సో మరి ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇదే దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే ఒక డిమాండ్ గట్టిగానే వినిపించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇక్కడ మేము అడుగుతున్నది మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 42% బిల్లు ఏదైతే మేము తీర్మానం చేసుకున్నామో దాన్ని ఆమోదించడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటని చెప్పి ఈయన అడిగినటువంటి పరిస్థితి. సో మరి ఈ ధర్నా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి వివిధ పార్టీలకు చెందినటువంటి బీసీ నాయకులు వచ్చినప్పటికీ ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఈ మహాధర్నాకు వస్తారు, పార్లమెంట్ వెళ్ళడానికి ముందు ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఇక్కడ ఉండి మాట్లాడిపోతారు, హాజరై వెళ్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తూ వచ్చాయి. తీరా ఏంటి, మరి రాహుల్ గాంధీ గారు రాకపోవడానికి కారణం ఏంటంటే, మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆ వేదికపై ఉంటే నేను ఆ వేదికను పంచుకోలేను కాబట్టి నేను రాలేనని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారనేటువంటి ఒక టాకు ఢిల్లీలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాలు చెప్తుంది 32సారి 35సారి అయినా కూడా అపాయింట్మెంట్ దొరకలేదు, చిన్న చిన్న లీడర్లు దొరుకుతూ ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు దొరకట్లేదు అనేటువంటి ఒక చర్చ వీళ్ళు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ ఢిల్లీలో అంటే జంతర్ మంతర్ దగ్గర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నా చేపడుతున్నాడంటే అది మామూలు విషయం కాదు, చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. మరి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అని చెప్తున్నటువంటి క్రమంలో ఆయన రాకపోవడానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అది రేవంత్ రెడ్డి గారికి ఒక షాక్ అని మనం చెప్పొచ్చు. ఇదే కాకుండా మరి ఇక్కడ ఈ పార్లమెంట్లో ఆయన కలవడానికి అపాయింట్మెంట్ కోరినటువంటి క్రమంలో మరి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు లేకుండా, సీఎం రేవంత్ రెడ్డి లేకుండా మిగతా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ పొన్నం ప్రభాకర్ కానీ, కొండా సురేఖ కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ వరకే రావాలని చెప్పడంతో మరి పార్లమెంటులో వెళ్ళి కలవడం జరిగింది. వీళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డి లేకుండా అనేటువంటి టాక్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పత్రికల్లో కానీ, కొన్ని ఛానల్స్లో కానీ, వివిధ సోషల్ మీడియా వేదికల్లో కూడా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కలిసినట్టుగా ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితి లేదు. సో దీనికి రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం వల్లే మేము ఇక్కడ కులగణన చేసి ఈ 42% బీసీ బిల్లును ఇక్కడ ఆమోదింపజేశాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో మరి దానికి సంబంధించి ఆ బిల్లు ఆమోదించుకోవడం కోసం పార్లమెంట్లో దానికి సంబంధించి ఢిల్లీలో ధర్నా చేపడితే ఆ ధర్నాకు రాహుల్ గాంధీ గారు రాకపోవడం అనేటువంటిది నిజంగా రేవంత్ రెడ్డి గారికి షాక్ అని చెప్పాలి. సో మరి దీనికి కారణాలు ఏంటి అంటే కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో బిజీగా ఉండి రాలేకపోయారనేటువంటి ఒక టాక్ ఉంది. సో ఆ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవలేకపోయాడనేటువంటి రకరకాల చర్చలైతే ఉన్నటువంటి క్రమంలో దీనికి అసలు కారణం ఇది కాదు, వేరే కారణాలు ఉన్నాయని చెప్పి మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి అసలైన కారణాలు ఏంటి అనేటువంటిది కాలమే సమానం చెప్తుంది. ఏదేమైనా కూడా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చు.